కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు సుందరయ్య కాలనీలో కాలనీవాసులు ఎప్పటి నుంచే అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని అందులో నిత్యం పూజలు చేసుకుంటున్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆ కట్టడం రోడ్డు మార్జిన్లో ఉందని వెంటనే తొలగించాలి అంటూ ఉత్తర్వులు జారీ చేశారంటూ ఆ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో అక్కడ గుడిని నిర్మించుకొని పూజలు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఉన్న పలంగా తొలగించాలని చూస్తే సహించేది లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిని ఏసీ న్యూస్ ఫోన్ లైన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. మరి ఆ కాలనీ వాసులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే. గుడిని తొలగించాలంటే ఎవరు ఒప్పుకోం, గుడిని తొలగించాలంటే ఎవరు ఒప్పుకోం. ప్రాణాలు అడ్డు పెట్టైనా గుడిని కాపాడుకుంటాం, ప్రాణాలు అర్పించైనా కానీ గుడిని కాపాడుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన అందరం హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ దేవాలయం నిర్మించుకొని హిందుత్వంలో బతుకుతున్నాము ప్రతి ఒక్కరము. కానీ క్రిస్టియన్స్ అనే వాళ్ళు మా మీద ఉద్దేశం ఇక్కడ రామాలయం అనేది ఉండకూడదని దాని పక్కలో ఉండే తొలగించేసి చర్చి కట్టాలని ఉద్దేశపూర్వకంగా అందరినీ క్రమంగా మనందరినీ హిందువులందరినీ కూడా క్రిస్టియన్లోకి లాగాలని చూసేది. మన చుట్టుపక్కల 4 చర్చిలు ఉన్నాయి, కట్టడం జరిగింది. కానీ ఇక్కడ రామాలయం కూడా ఉండకూడదనే దురుద్దేశంతో కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి మాకు నోటీసులు ఇవ్వడం, అందరినీ భయభ్రాంతులుగా చేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని హిందూ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మనకు తొలగించుతాం, జేసీబీలతో పగలగొట్టేస్తాం గుడిని. అక్రమంగా వచ్చేసి మనకు నోటీసులు పంపించడం జరిగింది నిన్న. కానీ నిన్న సాయంకాలం 6 గంటలకు మున్సిపాలిటీ కమిషనర్ సార్ గారు పంపించారని ఇక్కడికి, మీరు రేపు పొద్దునికల్లా తొలగించలేదనుకో గుడి మొత్తం పగలగొట్టేసి మీ మీద అక్రమ కేసులు పెట్టి జైలు వేస్తామని భయం చేసి భయభ్రాంతులుగా గురి చేయడం జరిగింది. దీనివలన మనం రితీష్ రెడ్డి గారికి కూడా దేవాదాయ శాఖ మంత్రికి ఒక లెటర్ రాసి అందజేయడం జరిగింది. కానీ అందరికి భయభ్రాంతులుగా ఫోన్లు చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టడం ప్రజలందరికీ. ఇక్కడ గుడి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఒక మైక్ పాటలు పెట్టినా కానీ ఒక భజన చేసినా కానీ అందరూ అభ్యంతకరంగా మనకి హిందూ ధర్మాన్ని నాశనం చేసే ఉద్దేశంతోనే ఇక్కడ అందరు క్రిస్టియన్స్ వాళ్ళ పక్క పోయి మాట్లాడి కమిషనర్ గారి ఉద్దేశంతో అక్కడికి పోయి లెటర్ ఇచ్చేసి ఇక్కడైతే ఏమీ అభ్యంతరం లేదు, మనం ఏమీ గుడికి సమస్యగా లేదు. 20 సంవత్సరాల కింద మన కాలనీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరు హిందువులుగానే ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతుంది. కానీ దీనివలన మళ్ళీ అందరికీ ఉద్దేశంతో క్రిస్టియన్గా చేయాలి, మన చుట్టుపక్కల 4 చర్చిలు ఉన్నాయి, మధ్యలో రామాలయం ఉండకూడదనే ఉద్దేశంతోనే దీని అంతా కావాల్సిందిగా చేసి అందరినీ హిందుత్వం నాశనం చేయాలనేది కోరికతో వాళ్ళందరికీ ప్రేరేపణ జరుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు హిందువులందరికీ కూడా జయవంతంగా వచ్చి ఇక్కడ రామాలయాన్ని నిర్మించిన దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. జై హింద్, జై భారత్. ఇప్పుడు కమిషనర్ ఏమంటున్నారు? కమిషనర్ గారు రేపు సోమవారం కల్లా మీరు కానీ ఇక్కడ తొలగించలేని ఎడల మీ పైన అక్రమ కేసులు పెట్టి నోటీసు పంపించినాం. మళ్ళీ మేము రిప్రజెంటేటివ్ పంపించేసినాం సార్కి. కానీ మళ్ళీ వాళ్ళని పెద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ప్లానింగ్ అప్రూవల్ లేదని ఇక్కడికి వచ్చేసి తర్వాత పగలగొట్టేసి మొత్తం రేపు 10 గంటల తీయకపోతే సోమవారం 10 గంటలకు పగలగొడతామని నిన్న వచ్చి బెదిరింపులు ఇవ్వడం జరిగింది. మాకు గుడి మొత్తం పగలగొడతామన్నారా? మొత్తం పగలగొట్టేస్తామని, ఇక్కడ ఉండకూడదు, పగలగొట్టేస్తాం. రోడ్డు సమస్య వల్ల ఇది పగలగొడుతున్నామని రోడ్డు లేదు సార్, రోడ్డు ఇది ఇక్కడ క్లియర్గా చేసినాం సార్. మనం వీడియోలు తీయడం జరిగింది, వాళ్ళు ఇచ్చిన దానికి అన్ని రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరిగింది. రోడ్డు అనేది కరెక్ట్గా ఉంది. అంతకంటే రోడ్డు విడగొట్టే సమస్య కూడా క్లియర్గానే వేడుకున్నాం మేము సార్ గారిని. సార్ ఇక్కడ ప్లానింగ్ ఎట్లా ఉందో రోడ్డు అంతా విడగొట్టేయండి, మేమైతే రోడ్లో లేదు ఖచ్చితంగా కరెక్ట్గానే ఇప్పుడుగా సార్ పూర్వం నుంచి ఉంది ఇక్కడ గుడి, అందరూ ఆచారంగానే హిందూ ధర్మంగానే పాటించుతాం సార్. హిందుత్వం నాశనం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళంతా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఎవరికైనా కానీ అభ్యంతరం ఉన్నా మన కాలనీలో కానీ ఇక్కడ కానీ అందరిని ఎంక్వైరీగా చేసి దీని సమస్య సాల్వ్ చేయవలసిందిగా కోరుచున్నాం అందుకు ప్రతి ఒక్కరిని. మాకైతే గుడి కావాలి సార్, గుడి లేకుంటే మేము ఏడుండాలి సార్, మేము రోడ్లో ఆడుండాలి సార్. ఏమన్నా మాకైతే గుడి అయితే ఇడిచిపెట్టాం సార్, మాకైతే కావాలి. ఏమైనా కానీ సావనైనా చచ్చాం కానీ గుడి మాత్రం మాకు కావాలి సార్. మాకైతే గుడి కావాలి. మేము పూజలు చేసుకొని ఎన్నో రోజుల నుంచి ఇక్కడ పూజలు చేసుకుంటున్నాము. పూజలు చేసుకొని ఎక్కడికైనా వెళ్ళినా మాకంటూ కాలనీలో గుడి కావాలి కదా ఖచ్చితంగా. మేము మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి హిందూ ధర్మంలో బతికినాం, హిందువులుగానే పోతాము. చర్చీలు ఉండొచ్చు కానీ మాకు అనవసరం, కానీ మాకైతే గుడి కావాలి. మా దేవుడు మాకు ఉండాలి. మేము చర్చి గురించి విరుద్ధంగా వెళ్ళము, అలాని మా హిందూ ధర్మానికి విరుద్ధంగా రాకూడదు. కాబట్టి మా కాలనీకి గుడి కావాలి. ఇక్కడ రామాలయము ఎప్పటికైనా మేము పెద్దగా కట్టుకుంటాము, ఆ నమ్మకం మాకుంది. మా గుడిని మాత్రం తొలగిస్తే మేమైతే ఒప్పుకోము. పెళ్లిళ్ళు చేసుకోవాలనే కానీ రోడ్ల మీద కూర్చొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము.
మాకైతే గుడి కావాలి, సావనైనా సత్సము. ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ గుడి ఉంటే. వెనుక పక్క రోడ్డు గుని ఉండదు. మాకైతే గుడి కావాలి సార్. మాకు వెనక పక్క కూడా రోడ్డుకి ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు కావాలని చేస్తాను మమ్మల్ని ఇట్ట. మేమైతే వదలము, మేము వదిలేదేమి ఉండదు. మేమే ఆడవాళ్ళమే వచ్చి నిలబడుకుంటాము. మేమైతే దబ్బనిము. మేము నిలబెట్టుకున్నాం కాబట్టి రేపు మా బిడ్డలు పెళ్లి చేసుకోవాలంటే మేము ఏడికి పోవాలా? మా బిడ్డలు పెళ్లి చేసుకోవాలంటే మాకేం గుడి ఉండాలి కదా. మరి మాకు గుడి లేకుండా ఎందుకు చేయాలనుకుంటారు మీరు? మేమేమన్నా మేము తప్పు చేసింటే మీరు ఏదన్నా దాన్ని చేయాలి మమ్మల్ని. మేమేం తప్పు చేయాలి? మేము దేవుని నిలబెట్టుకున్నాం కదా. మేము దేవుని నిలబెట్టుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు చేస్తాను ఈ రకం? మీరు దేనికి చేయాలి? మాకు దేవుడు వద్దా? మేము హిందువులు ఉండము. మరి మాకు 50 ఇళ్ళ 100 ఇళ్ళ మనము. మాకు దేవుడు వద్దా? మీ చర్చి లేకొచ్చామా? మేమేమన్నా మీ చర్చి లేకేమన్నా చర్చికి? మాకైతే రాముల దాలమే ఉండాలా. మాకు గుడి అయితే కావాలి. మేము గుడి అయితే వదలము. ఏమన్నా మమ్మల్ని కూడా దిశ స్టేషన్లో పోయింది ఉంటాం. మేము కూడా స్టేషన్లోనే ఉంటాం. ఆయన చూసుకుంటాం. ఏడైనా ఏదైనా చేసుకుంటాము. లేదు మమ్మల్ని స్టేషన్ తీసుకుపోతారా చేసుకోండి. మాకైతే గుడి కావాలి. మా బిడ్డలకి ఏదైనా చేసుకోవాలంటే మాకు గుడి కావాలా. నా కూతురు రోడ్డు మీద గుగ్గ పెట్టుకొని మేము ఆడ ఊరిళ్ళ కాడ పంచలో పొత్తు పెట్టుకొని మా బిడ్డలు ఇంటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు మా ఇళ్ళ కాడ వద్దంటారు సార్. పుట్టిన ఈయనే ఉంటుంది. మేము రోడ్డు మీద రాముల జాలం కాడికి పోయి తొలకొచ్చుకోవాలి పిల్లలను.